ఈ ఆడపిల్లలున్నారు చూడు, వీళ్ళింతే లక్ష్మి. జొన్న చెల్లో పాలపిట్ట లాంటి వాళ్ళు. పైరు ఉన్నంత వరకు పాలపిట్ట ఎన్నో పాటలు తియ్యగా పాడుతుంది, గమ్మత్తుగా ఆనందంగా ఉంటుంది. పైరు కోసాక కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఆడపిల్లలు అంతే, పాలపిట్టలు లాంటి వాళ్ళు. పైరు నేలకి సొంతమా? కాదు. పిల్లలు అంతే లక్ష్మి. ఏంటి ఏడుస్తున్నావా? ఊరుకో లక్ష్మి, నేను నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు. ఏదో వైరాగ్యంలో వేదంతో మాట్లాడాను అంతే. అవన్నీ నాకు తెలీదండి. నందిని చూడాలనిపిస్తుంది అంతే. అలాగే, వెళ్ళి చూసొద్దాం. పెళ్ళి అవ్వగానే మన బాధ్యత తీరిపోలేదే, ఇంకా చాలా ఉందే పిచ్చిదాన్న. రేపు నందినికి నాలాంటి అందమైన బుల్లి బాబో, నీలాంటి లక్ష్మీదేవో పుడుతుందిగా. వాడిని ఎత్తుకోవాలి, ఆడుకోవాలి, బొజ్జో పెట్టాలి, అమ్మమ్మ తాతయ్య అని పిలిపించుకోవాలి. అబ్బో చాలా ఉన్నాయి. అరే అరే, అమ్మమ్మ అనగానే ఎంత ఆనందం. ఏది ఈ ఆనందంలో ఈ ముద్ద తిను. ఏమండి, చేతుల మీద ఈ మరకలేంటండి? ఓ ఇదా, ఇందాక షాపు నుంచి వస్తుంటే ఎవరో అబ్బాయిది కారు టైర్ పంచర్ అయింది. అర్ధరాత్రి ఎవరు సహాయం చేస్తారు? నేనే టైర్ మార్చి పంపించాను. ఎవరండి ఆ అబ్బాయి? ఎవరో తెలీదు. నేనేదో పాపం కదా అని సహాయం చేస్తే కృతజ్ఞతగా చాలా డబ్బు ఇవ్వబోయాడు. నేను తీసుకోలేదు లక్ష్మి. ఇంటి మలుపు దాకా వచ్చి దిగబెట్టి వెళ్ళాడు. ఎవరో ఏంటో వివరాలు కనుక్కోలేకపోయారా? లక్ష్మి, మనకెందుకు? ఈ సిటీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. అందరితో మాట్లాడి పరిచయం చేసుకోలేం కదా. రోడ్డు మీద కనిపించాడు, సహాయం చేశాం, వెళ్ళిపోయాడు. అందుకే చేతికి ఈ గ్రీస్ అంతా అంటుకుంది. ఏమండి, ఆ విషయం పక్కన పెట్టండి. అమృత మన దగ్గరుంటే దాని పెళ్లి చేసేవాళ్ళం. అదే ముందు మనల్ని అమ్మమ్మ తాతయ్యల్ని చేసేది. లక్ష్మి, అనవసరంగా దాని విషయం ఎందుకు మాట్లాడుతున్నావు? అది చచ్చిపోయింది. దానికి నాకు ఏ సంబంధం లేదు. వదిలే. అయినా నీకు ఎన్నోసార్లు చెప్పాను, నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయిందని.
వికాస్, అమృతం చంపింది ఇక్కడేరా. అవును, ఇక్కడే అమృతాన్ని కాల్చి చంపింది. ఏంటి నాన్న వెతుకుతున్నారు? ఎంత హత్య చేసినా కనీసం ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా భలే చేశాడ్రా. రక్తపు చుక్కే కాదు, దానికి సంబంధించిన ఏ వస్తువు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే అవుట్ హౌస్లో ఉన్న దాని సామాన్లు, పుస్తకాలు, బట్టలు అన్ని కాల్చి పారేయాలి నాన్న. అసలు ఈ అవుట్ హౌసే లేకుండా చేయాలి నాన్న. అప్పుడు కానీ దాన్ని మనం మర్చిపోలేం. ఏంటి, ప్లీజ్ వదలండి. అదే ప్లీజ్, అదే ప్లీజ్. ఇప్పుడు ఇప్పుడు అమృత, నా కసి తీరింది. ఇదే అవుట్ హౌస్లో, ఇదే లాన్లో, ఇక్కడే ఇక్కడే ఎన్నోసార్లు నన్ను టార్చర్ పెట్టావు. టెన్షన్తో నన్ను చంపుకు తిన్నావు. 100 కోట్ల నా కళ్ళని కళ్ళలు చేసి నా కాన్ఫిడెన్స్ని చంపేశావు. అందుకే ఇదే లాన్లో ఇక్కడే నీ ప్రాణాలు తీయించాను. దట్ ఈస్ వికాస్. నీ ప్రాణాలు ఇంకా ఈ పంచభూతాల్లో ఉంటే నన్ను, నా ఆనందాన్ని చూడు. నీ ఆత్మ ఇంకా ఇక్కడే ఉంటే నేను చెప్పేది విను. ప్రేమ పేరుతో నిన్ను పిచ్చి కుక్కని చేసి నా చుట్టూ తిప్పుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నీ గొంతు కోసానే. వినిపిస్తుందా? వింటున్నావా? వికాస్, కూల్ డౌన్. ఇంకెక్కడ ఆత్మ, ఈ పాడికి ఎప్పుడో పైకి వెళ్ళిపోయి ఉంటుంది. పాపం, మన అసలు మోసం తెలుసుకోకుండానే చచ్చిపోయింది కదా. అదే నాన్న నా బాధ. ఇప్పుడు దాని ఒక 5 నిమిషాలు బతికించి మన గురించి నిజం చెప్పి మళ్ళీ చంపేద్దామనిపిస్తుంది. ఊరుకోరా, నువ్వేదో ఆవేశంలో ఆనందంలో ఉన్నావు. కాస్త దాచుకో, లేకపోతే నీ బిహేవియర్ చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానమా? మన స్కెచ్ ఎలాంటిది అనుకున్నావు నానా? చూసావుగా ఎంత సైలెంట్గా చంపించానో. అవునరా, ఆ అవతార్తో నువ్వు చాలాసార్లు ఫోన్లో మాట్లాడావు కదా. ఒకవేళ నీ సెల్ నెంబర్ టార్గెట్ చేసుకుని. ఓ అవతారుగాడా? ఆ రోజు పార్క్లో నన్ను పట్టుకోవాలని సుబ్బలక్ష్మి ప్లాన్ చూశాక పార్క్ నుంచి బయటికి రాగానే ఆ సిమ్ తీసి పాడేశాను. నానా, మన మీద ఇంకెవ్వరికి అనుమానం రాదు. శంకర్రావు గారు, ఓహో, కాలనీ సెక్రటరీ ధనుంజయరావు గారా? రండి రండి. శంకర్రావు గారు, అర్ధరాత్రి మన కాలనీలో పెద్దగా పేలుడు శబ్దం వినిపించిందండి. మీకేమైనా వినిపించిందా? పేలిన శబ్దమా? ఆ, లేదే. ఎక్కడా? ఎక్కడంటారేంటండి బాబు, మీ ఇంటి వైపు నుంచే పెద్దగా పేలిన శబ్దం వినిపించింది. హలో ధనంజయరావు గారు, ఇక్కడ ఉన్నారా? అవును శంకర్రావు గారు, రాత్రి అమ్మాయి ఎవరో పెద్దగా అరిచిన అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. ఎటువైపు నుంచి వినిపించాయో మీకేమైనా గుర్తుందా? ఎటువైపు అంటారేంటి, మీ ఇంటి వైపు నుంచే, మీ ఇంటి లాన్లో నుంచి అరుపులు కేకలు వినిపించాయి. అయ్యో, మా లాన్లోంచా? ఆ. అదేమీ లేదే. అవునవును, నాకు కూడా మీ లాన్ నుంచి అరుపులు వినిపించడం అనిపించింది ధనుంజయ్ గారు. అయ్యో, అలాంటిదేమీ లేదండి. నానా, మీరందరూ పొరపాటు పడుతున్నారు. చూడండి అంకల్, ఇక్కడ ఏం పేర్లేదు. మన కాలనీ కిలోమీటర్ దూరంలో కార్పొరేట్ హైట్స్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అక్కడ రాళ్ళు పగలగొట్టడానికి ఏవో డైనమైట్స్ పేల్చుంటారు. ఆ శబ్దాలే మీరు వినుంటారు, అంతే. అవును శంకర్రావు గారు, మీ అబ్బాయి చెప్పింది నిజమే. ఆ శబ్దాలు అవే. మరి ఆ అరుపులు? అవి అమ్మాయి అరుపులే, కాకపోతే టీవీలో అమ్మాయి ఆర్తనాదాలు. అవునా? రాత్రి మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ వస్తుంది, చూద్దాం అనుకుంటే డైనమైట్స్ పేలుతున్న శబ్దాలు, డిస్టర్బెన్స్. అందుకే సౌండ్ పెద్దగా పెంచి మూవీ చూస్తున్నారు. అవే మీరు విన్న అరుపులు, ఆర్తనాదాలు. అవునా? నేను అదే అనుకున్నాను. అవును, నేను అదే అనుకున్నాను. సో మన కాలనీలో ఎవరికి ఏం జరగలేదు కదా.
ఇక మీకు టెన్షన్ ఎందుకు? అవును, మాకు టెన్షన్ ఎందుకు? శంకర గారు వెళ్ళొస్తాను. వికాస్ వస్తాను. ధనంజయరావు గారు మీతో కాస్త పనుంది, వస్తారా? పదండి, వస్తానండి. ఉమ్. వామ్మో, చూసారా వాళ్ళకి ఎంత డౌట్ వచ్చిందో? నానా, ఎవరికి ఎన్ని డౌట్స్ వచ్చినా అసలు విషయం బయటికి రాదు. ఈ స్కెచ్ వేసింది, పని పూర్తి చేసింది విక్రమ్ భాయ్ నానా. ఏంట్రా వాడి గురించి అంత గొప్పగా చెప్తున్నావు? విక్రమ్ భాయ్ సౌత్ ఇండియాలోనే #1 జెన్యూన్ కిల్లర్. సుపారీ తీసుకున్నాడంటే మర్డర్ చేసి తీరుతాడు. నమ్మకంలో ISI మార్క్ కన్నా ఎక్కువ. పని పూర్తయినాక ఏదైనా ప్రాబ్లం వస్తే రిస్క్ అంతా తనే తీసుకుంటాడు. మనలాంటి వాల్యుబుల్ కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లం రానివ్వడు. అంతేకాదు నాన్న, కస్టమర్ డీటెయిల్స్ కాపాడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేయడు. చెబితే నమ్మవు కానీ యంగ్ అండ్ స్మార్ట్ కిల్లర్. అందుకే సౌత్ ఇండియాలో సుపారీ తీసుకున్న కిల్లర్లో విక్రమ్ భాయ్కు ఉన్నంత డిమాండ్ వేరెవ్వరికీ లేదు. అలాంటి కిల్లర్ దొరికాడు కాబట్టే అమృత పీడ వదిలించుకోవాలన్న నీ కల నెరవేరిందిరా. ఇక రేణు మన ఇంటి కోడలు, నువ్వు 100 కోట్లకి వారసుడివి. పద. నానా, అమ్మ రేఖ కనిపించట్లేదు. నేనే మీ అమ్మని రేఖని బయటికి రావద్దన్నాను. రాత్రి ఆ విక్రమ్ అమృత శవాన్ని మోసుకుని వెళ్తుంటే అది చూసి మీ అమ్మ దడుచుకుంది. అందుకే నేనే బయటికి రావద్దు అన్నాను. అమృత సంహరణ జరిగింది కనుక మీ అమ్మ రేఖ వంటింట్లో పిండి వంటలు చేస్తున్నారు. అయితే ముందు మనం నోరు తీర్చేసుకొని ఆ తర్వాత మన తాతయ్య నోరు తీర్చేద్దాం. అయితే పద. హాయ్ తాతయ్య. హాయ్ నాన్నా. కూర్చో నాన్న. నువ్వు కూర్చోరా. తీసుకో. ఎలా ఉన్నారు? రాత్రి నిద్ర బాగా పట్టిందా? రాత్రి నీ మనవరాలు అమృతని చంపేశాం. అమృత చివరి అరుపులు, ఆర్తనాదాలు లైవ్లో విన్నావుగా. ఒకే ఒక బుల్లెట్ తాతయ్య, ఎక్కడ కాల్చాడో తెలీదు. డిష్యూ ఫినిష్. అమృతని ఇలా చేతుల్లో ఎత్తుకొని అలా వెళ్ళిపోయాడు. అమృత హిస్టరీ క్లోజ్. నువ్వెంతో గొప్పగా ఫీల్ అయ్యి నా మనవరాలు అని అనౌన్స్ చేసిన అమృత చచ్చిపోయింది నాన్న. నా 5 కోట్ల ఆస్తికి వారసులు మీరు కాదు అమృత అని దాని పేరు మీద ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఆ ఆస్తిని అనుభవించే అదృష్టం లేక అదృష్టాన్ని నాశనం చేసింది నువ్వేరా దరిద్రుడా. పైకి వెళ్ళిపోయింది నాన్న. సో ఈ శుభ సందర్భంలో ఈ స్వీట్ తిని తాతయ్య. తిను నాన్న. తిను తాతయ్య. తింటావా లేదో? ఏడుస్తున్నావా తాతయ్య? ఇక నుంచి రోజు నీ మనవరాల గురించి తలుచుకుంటూ బాధపడ్డం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. నాన్న, నేను విక్రమ్ భాయ్ని కలిసి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చి మిగతా వివరాలు తెలుసుకుని వస్తాను. తాతయ్య, సాయంత్రం అమృతకి సంతాప సభ ఏర్పాటు చేద్దామా? అందరినీ వద్దులే, మనమే కాసేపు ఏడ్చి సంతాపం తెలియజేద్దాం. సరేనా తాతయ్య? బాయ్.
నాన్న ఏడవకు. ముందే రాత్రంతా నిద్రలేదు నీకు. కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రం సంతాప సభలో మళ్ళీ ఏడవడానికి ఎనర్జీ కావాలి కదా. బాయ్. సుబ్బలక్ష్మి ఇంట్లో ఉందో లేదో. పోనీ అక్కని పిలుద్దామా? అక్క కూడా బావ పార్టీనే. అక్కని పిలిచినప్పుడు ఒకవేళ బావగాని ఇంట్లో ఉంటే అమ్మో అది ఇంకా డేంజర్. ఇప్పుడు ఏం చేయను? అవతార్ బావ నా కోసమే వెయిట్ చేసినట్టున్నాడు. కృష్ణమూర్తి ఎవరో తెలుసుకున్నాడేమో. బావా సుబ్బు, బావా సుబ్బు, అవతారం బావా. సుబ్బు, సుబ్బు. చీ, ఏంటి బావ ఎలక చచ్చిన వాసన వస్తుంది? అది అది స్నానం చేయక వారం రోజులైంది సుబ్బు. అవునా బావా? నేను చెప్పిన పని చేసుంటే పన్నీర్తో స్నానం చేయించి ఫారెన్ పర్ఫ్యూమ్ కొట్టి నేను నా ఒళ్ళో రిలాక్స్ చేయించును. సుబ్బు, నిజంగానా? నిజం బావా. అంత అదృష్టమా? నీ మీదొట్టు బావా. ఏంటో వైజాగ్ నుంచి నేను రావడం ఏంటి, నిన్ను ఇష్టపడడం ఏంటి, నీ స్వయంవరం కోసం నీ ఫ్రెండ్నే చంపాలని డీల్ తీసుకోవడం ఏంటి, అంతా మాయగా ఉంది సుబ్బు. మాయ లేదు గీలేదు. ముందా కృష్ణమూర్తి ఎవరో కనుక్కున్నావా? లేదు సుబ్బు, కనుక్కోలేకపోయాను. కొట్టావా సుబ్బు? కొట్టడం కాదు, చంపేస్తాను. ఏంటి సుబ్బు అంత సీరియస్ అయ్యావు? ఆ రోజు రాత్రి ఆ చెట్టు దగ్గర నిలబడి నేనేం చెప్పాను? కృష్ణమూర్తి ఎవరో కనుక్కుంటే బావతో రికమెండ్ చేసి ఇంట్లోకి రాణిస్తానన్నావు. ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. మరి నువ్వేం చేసావు? సారీ సుబ్బు, నా వల్ల కావడం లేదు. వామ్మా!